Because time utilized that day, now they just my performance, your every 2 weeks, every week 2 times at least we will discuss on this. And our review will not be very long than we know. We have so immediately మీ అందరూ కూడా ఏం చేయాలంటే నెక్స్ట్ సీఎం ఈసీ కూడా ప్రిపేర్ కావాలి. ఎట్లా కనీసం కంప్లీషన్ కింద రావాలి. 230 ఫినిషింగ్ లో ఉన్న ఇవ్వండి. నేను ఒక టెలికాన్ఫరెన్స్ పెడతాను. రెండోది ప్రైవేట్ బ్యాంక్ రిజిస్టర్డ్ ఆర్బిటేజ్ ఆర్బిటేజ్ సచివాలయానికి రెండుకి 20 సెంట్స్ ఇస్తాం. ఈ కాండులాపురం అన్ని ఎక్కడే ఉన్నాయి కదా. కాండులాపురం 2 లో వచ్చేసి సచివాలయం స్టార్ట్ చేసాం. కాండులాపురం 2 కి సచివాలయం స్టార్ట్ చేసాం సార్. రూఫ్ ఫ్లోర్ వచ్చేసి సార్ గ్రౌండ్ ఫ్లోర్. సైట్ చేంజ్ చెప్తున్నారు. అది ఆర్బికే వెళ్ళాలి సార్. కమింగ్ గ్రౌండ్ టు బికాస్ ఇన్స్పెక్షన్ లో చాలా చెప్తున్నాను. ఇక్కడ ఏరియాలో నేను ఇప్పుడు పోలేదు. ఇంకా పర్మనెన్స్ ఎలా ఉందో కనిగిరి ఉంది సార్. పరిష్కారమైందా? ఎందుకు కంప్లీట్ అయ్యి పేమెంట్ స్టేజ్కి ఎప్పుడు వస్తుంది? 20 days కల్లా తీసుకోవాలి. కొద్దిగా వెనక పూర్తి చేయాలి. కొత్త ఏజెన్సీ పాత వాళ్ళు సీఎం గారు మీటింగ్ లో చెప్పారు కదా, మీరు చెప్పి మీరు మాట్లాడారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఏపీఓ ఉన్నారు కదా, అది కమింగ్ టు యువర్ గ్రూప్. తిరిగి రామాపురం గ్రూప్ లో ఉంటారు కదా. ఖమ్మం 3 వచ్చేసి ఇది సైట్ వచ్చేసి ఆల్రెడీ ముందు షాదీ ఖాన్ ఇచ్చారని వాళ్ళు ముందు ఊర్లో కట్టకుండా పొలాలు కట్టాలని వస్తుంది. కాబట్టి ముందు ఈ రెండు స్టార్ట్ చేసి ఫైన్ లేకపోతే ఇది కూడా సైట్ చేయకపోతే గ్రామ సచివాలయం కమలాపురం జరుగుతాను సార్. అది ఫోటో ఫోటో క్యాప్చర్ చేయకపోతే పని జరగలేదని స్టార్ట్ అవుతుంది కదా. వైస్ ప్రెసిడెంట్ చేస్తున్నారు. దెన్ కంపేర్ టు అన్ని చూసుకొని రికార్డు ఎక్కడ ల్యాండ్ ఆడిట్ చేస్తున్నారు కదా. నెక్స్ట్ సైట్ డిస్ప్యూట్ ఎక్కడ చెప్పారు? సాది ఖానా ఖమ్మం 3. అవును సార్. ఓకే. నా ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత యూ గెట్ తహసీల్దార్ వెళ్ళండి. మళ్ళీ ఎమ్మెల్యే నేను కూడా చెప్తాను. ఎమ్మెల్యే గారికి కూడా ఈ 1-2 days ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ వీక్ నేను వస్తాను. మళ్ళీ ఐ కమ్ టు వెలిగొండ అండ్ ఆల్ ఐ విల్ రివ్యూ దిస్ దేర్ ఆల్సో. ఖమ్మం 4 సైట్ చేంజ్ బై ఎమ్మెల్యే. రెండు ఏది చేంజ్ అంటే దగ్గర ఇచ్చారు సార్. పొలాలు ఇచ్చారు సార్. అది ఈ ఊర్లో రెండు స్టార్ట్ అయిన తర్వాత ఊరు స్టార్ట్ చేద్దాము అన్ని చూపించారు సార్. ఖమ్మం 4 చూపించారు సార్. సెట్ చూపించారు. ఇక బౌండరీస్ ఫిక్స్ చేయాలి. తర్వాత ఊర్లో స్టార్ట్ చేసిన చేద్దాం అన్నారు సార్ ఎమ్మెల్యే గారు. అందులో ఏజెన్సీ ఉన్నాయా? ఏది సర్పంచ్ గారు చెప్పారు సార్ చేయమని. నెక్స్ట్ వీక్ నేను వస్తాను. ఎనీవే ప్రైవేట్ ల్యాండ్ టు రిజిస్టర్డ్ నాలెడ్జ్ సార్. సైట్ కూడా డిస్ప్యూట్ కూడా ఏంటంటే దూరంగా ఉంది సార్. విలేజ్ రైల్వే ట్రాక్ స్టేడియం ఉండాలి. మనం చర్చిస్తాం మాట్లాడుతాం. ఎట్లా ఈ కాన్ఫరెన్సీ అన్ని బిల్డింగ్ పెట్టారు. అన్ని టైప్స్ కదా. గిద్దలూరులో దేర్ ఆర్ 19 వర్క్స్ కదా. రిపోర్ట్ గిద్దలూరు కాన్ఫరెన్సీలో గిద్దలూరు డి ఎన్ని టోటల్ బిల్డింగ్స్ ఇంకా గ్రౌండ్ చేయాల్సిన ఉన్నాయి? 19 అంతే కదా. ఆ మిగతాన్ని గ్రౌండ్ అయిపోయినాయి. సో దట్ 2 ways. 1 ఎక్కడిక్కడ గ్రౌండ్ అయిపోయినాయో మొన్న సీఎం గారికి చెప్పారంటే పేమెంట్ కూడా మేము చేస్తాము, కానీ కొన్ని కోర్టు కేసెస్ వల్ల ముందు చేసుకోమన్నారు కాబట్టి డిలే అయింది. ఏజెన్సీ వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే ముఖ్యంగా 3 కాన్స్టిట్యున్సీలు అడుగుతున్నారు. రేషన్ కార్డు పర్చూరులో మాకు ఈ బిల్లు రాలేదు. బిల్లు ఇక్కడ కాదు, స్టేట్ ఫెనోమెనా. ఇక్కడ ఉంది కొద్దిగా ఇనిషియల్ గా మొమెంటం రాలేదు కాబట్టి వీళ్ళు వస్తే మొమెంటం. సో పేమెంట్ ఖచ్చితంగా అవుతుంది. పేమెంట్ చేయకుండా గవర్నమెంట్ విల్ నాట్ ఆస్క్. సో పేమెంట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మనలో హైకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు
ప్రైటైజ్ కొద్దిగా చేసుకున్నారు ఓల్డ్ వర్క్స్ కి. సో దానివల్ల ఇది కొద్దిగా డిలే అవుతుంది, ఖచ్చితంగా పేమెంట్ అవుతుంది. సో ఇది ఎక్కడ వెళ్ళినా పేమెంట్ ఉంటే ఇది చెప్పండి. సీఎం గారు రివ్యూలో చెప్తున్నారు అవుతుంది, కానీ ఇది ప్రోగ్రెస్ కూడా మన జిల్లాలో బాగలేదు, మన కాన్స్టిట్యున్సీలో బాగలేదు, మన మండలంలో బాగలేదు, సచివాలయంలో బాగలేదు చెప్పి మీరు చేసుకోవడం. యూ కెన్ డైరెక్ట్లీ కోట్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ ఆఫ్ స్పందన వీడియో కాన్ఫరెన్స్. ఏ గారు ముగ్గురు వీళ్ళు ఆ విధంగా మీరు గైడ్ చేస్తూ ఉన్నారు, ఫీల్డ్లో ఉన్నారు. పొలిటికల్ గా ఉన్న ఏజెన్సీ సర్పంచ్ వాళ్ళు ఈ విధంగా చేసుకోవాలి. అసలు ఎక్కడ కూడా చేయట్లేదు, నా విల్ గో దేర్ అండ్ సిట్ అండ్ రిజాల్వ్ అయ్యి. ఓకే, సో గుద్దిలు నిలసి అన్ని ఖమ్మంలోనే ఉన్నాయా? అన్ని కూర్చోండి సార్, ఖమ్మం మండలం అందుకు ఖమ్మం కాన్సెప్ట్స్ ఖమ్మం మండలం ఆర్వీకే అర్త్ వర్క్ ఏంటి పరిస్థితి? ఖమ్మం 1 లో ఆర్వీకే అర్త్ వర్క్ చెప్తున్నారు, రెండే కదా, మూడోది ఆల్రెడీ జరుగుతుంది సార్. బిల్డింగ్ ట్రక్లో ఫినిషింగ్ చేస్తున్నాం సార్. అది నాట్ గ్రౌండ్ ఇస్తున్నారు గ్రౌండ్ సచివాలయం సార్. ఏమి నాట్ ఆర్వీకే ఖమ్మం 1 లో గ్రౌండ్ అయిందా? అయింది సార్, అయింది. అర్త్ వర్క్ చూపిస్తున్నాం. అవును సార్, నేను ఫోటో క్యాప్షన్లో దాన్ని నాశనాలు చూస్తున్నాం సార్. నాకు ఇక్కడ ఏజెన్సీ ఎలా ఉన్నారు, ఎట్లా చేస్తున్నారు, ఏ స్పీడ్ లో చేస్తున్నారు? ఇక్కడ మార్కింగ్ ఇచ్చాం సార్. కాకపోతే ఇక్కడ లోకల్ డిస్ట్రిబ్యూట్స్ వచ్చాయి సార్. ఏంటి ఆల్రెడీ పట్టాలు ఇచ్చున్నారని చెప్పి వేరే వాళ్ళ ముందు వచ్చారు సార్. దాన్ని సబ్మిట్ చేసి ఇవ్వాలన్నారు సార్. ఎంఆర్ఓ గారిని అడిగితే అది ఇంకా చేయలేదు సార్, అది పాజిబిలిటీ లేదు సార్. ఆల్టర్నేట్ ల్యాండ్ లేదా? ఆల్టర్నేట్ ల్యాండ్ ఒకటి చూపించారు సార్. అదేంటంటే రైల్వే ట్రాక్ ఇటు సైడ్ ఊరు ఉంటుంది సార్, రైల్వే ట్రాక్ అటు సైడ్ ఇచ్చారు. అది వాళ్ళు ఫ్రీ రావాలంటే అరౌండ్ 5 కిలోమీటర్స్ దాకా రావాల్సి వస్తుంది సార్. 5 కిలోమీటర్స్ అందువల్ల కాదంటే అది వద్దు, అది బాగా పోవడం వస్తున్నట్టు కాదు, వాళ్ళు కూడా ఇప్పుడు అందువల్ల వద్దన్నారు సార్. అది డిస్ట్రిబ్యూట్ ఈ ఖమ్మం 3 ఖమ్మం 3 కూడా సార్. ఆర్వీకే అది కూడా మూడు బిల్డింగ్స్ కి అక్కడే సైడ్ ఇచ్చారు. చెప్పాను సార్, నా పరిధిలో లేదు, ఆర్డీఓగా చేయాలా నేను చేయడానికి. మనం ఇన్స్పెక్షన్ వచ్చిన తర్వాత ఆర్డీఓ ప్లస్ ఎంఆర్ఓ అందరూ కూర్చొని మాట్లాడినాం సార్. ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. 9 o'clock ఇక్కడ వచ్చిన రోజు మళ్ళీ వెళ్ళి కూర్చున్నాం సార్. చేస్తామన్నారు, అది స్టిల్ పెండింగ్ ఉన్నాయి సార్. ఎమ్మెల్యే ఇష్యూ లేదు, సైట్ ఉంటే ఇలాంటి ఇష్యూ ఉంటే రైల్వే ట్రాక్ అవతల సైడ్ ఉంది. సో వాళ్ళు చెప్తారు సర్పంచ్ వెళ్ళి అక్కడ కాదు ఇక్కడ కావాలి, అప్పుడు ఎమ్మెల్యే జోక్యం చేస్తారు. సైట్ ఆ మండలంలో లేవాయి, అసలు వేరే చోట ఎట్లా లేదు ప్రాబ్లం. ఎక్సెప్ట్ ఐ థింక్ సైట్ ప్రాబ్లం అన్ని ఏ మండలంలో ఎన్ని లేవు. మీరు ఎవరు 15-16 సైట్ ప్రాబ్లం చెప్తున్నారు అంటే ఆ విలేజ్ లో సైట్స్ లేవా, లేకపోతే ఉన్న సైట్స్ కూడా అన్ని ఆక్యుపైడ్ బై వే ఆఫ్ వాట్? పొలాలు ఉన్నాయా లేకపోతే బిల్డింగ్ ఉన్నాయా ఏంటి? ఈ ఖాళీ స్థలం లేదు సార్. మళ్ళీ ఆక్యుపై చేసి లీగల్ గా వాళ్ళు లిటిగేషన్ చేసి చూపిస్తున్నారు మాది అట్లా. అదే తహసీల్దార్ చేయాలి, అతను వీక్ ఉన్నాడు. క్లియర్ నేను ట్రై చేస్తున్నాను, నా వల్ల కావట్లేదు అంటున్నాను సార్. అదే నేను పక్కన పెట్టి ఈ వర్క్ ఇంట్రెస్ట్ చేసి చేయిస్తాను. మీ పని ఏంటి? ఏజెన్సీ ఐడెంటిఫై చేసుకోండి దయచేసి మా తరఫున. ఎందుకు? ఒకటి బిల్డింగ్ కావాలి, రెండోది నేను పని చేసినట్టు రావాలి కదా. నేను వెళ్ళట్లేదా, అడగట్లేదా, మాట్లాడలేదు, రివ్యూ చేయట్లేదా? మనీ అవ్వకపోతే వాట్ జస్టిఫికేషన్ ఐ హావ్ టు షో టు ద గవర్నమెంట్? మిగతా వాళ్ళకి ఎవరికి రివ్యూ అవ్వట్లేదు కదా, డైరెక్ట్ చెప్తారు 3 బాటమ్స్ లో 3 టాప్ లో 3. ఎవరి పర్ఫార్మెన్స్ అది? మీ ఏ పర్ఫార్మెన్స్ అవ్వట్లేదు. మీ డిపార్ట్మెంట్ చూస్తున్నారు లేదా తెలియదు నాకు. మీ ఎంసీఎం చేస్తున్నారు నాకు ఐడియా లేదు. సెక్రటరీ, ప్రిన్సిపల్ స్పెషల్ సిఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, పిఆర్, ఆర్డీ ఏం చేస్తున్నారు ఐడియా లేదు. కానీ నాకు డైరెక్ట్ ఐడియా ఉంది. ఎవ్రీ 2 weeks లో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో మై పర్ఫార్మెన్స్ అండర్ స్క్రూటినీ చేస్తాము. ఇది అయిపోయింది, దాటిపోయింది సమయం. అగైన్ సేమ్ జిల్లాలో చూడండి, చూస్తే ఎంత మంచి కాంప్లెక్స్ వచ్చింది. చాలా చోట్ల పోతే మంచి కాంప్లెక్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది? సర్పంచ్ చేయాలి, 2 ఏజెన్సీ పెట్టుకోవాలి. వెస్ట్ గోదావరిలో బిలో బేస్మెంట్ ఓన్లీ 29. వీఆర్ బిలో బేస్మెంట్ 117. దిస్ ఇస్ గ్రామ సచివాలయం. చిత్తూరులో
below basement 61, we have 117 below basement. Okay, then basement level plus ground slab level below, we have 261. Second floor slab 130, finishing 230, physically completed 250, correct? No. So 130, 230 పూర్తి చేయాలి, No. correct? So ఇందులో కూడా wherever today my review is only non-started, slow progress, కానీ మన ఫోకస్ కూడా ఎక్కడ ఉండాలంటే ఫినిషింగ్ లో ఉన్న 230 ఉన్నాయి, 230 ఫిజికలీ కంప్లీటెడ్ అండ్ రెడీ టు హ్యాండ్ ఓవర్ కేటగిరీ రావాలి. 230 మీకు ఎన్ని ఉన్నాయి? మాకు ఉన్నాయి సార్, ఆల్మోస్ట్ 148 వరకు ఉన్నాయి సార్. మీకు ఎన్ని ఉన్నాయి? ఇద్దరు ముగ్గురు ఈ చెప్పాలి మాకు. 230 లో వాట్ ఈస్ యువర్ బ్రేకప్? దెన్ సెకండ్ ఫ్లోర్ స్లాబ్ లేట్ 130, లిటిల్ పుష్, చిన్న పుష్, మీరు స్టాండింగ్ చేశారా ఎక్సర్సైజ్? సో లెట్ us complete that. Below slab level West Godavari 242, we have 261. అంటే 30% ఇంకా below slab rate, ground floor slab rate physically completed and handed over, ready to hand over 162. West Godavari 213.